హాయ్. ఈరోజు ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధానికి సింధూర్ అన్న ఆపరేషన్ పేరుతో మొదలు పెట్టుకుని అండ్ ఇట్ హెస్ గివెన్ బ్యాక్. ఇదంతా బాగానే ఉంది. కానీ టీతో వస్తున్న ప్లేస్లో సునామీ వస్తుంది, భూకంపాలు వచ్చేస్తాయి, ఎంతో వచ్చిన ప్లేస్లో భూకంపాలు వచ్చేస్తాయి అని చెప్పి ముందే ఘోషించిన వేణుస్వామి ఏమైపోయాడు? పెహల్గాంలో ఇంత దుర్ఘటన జరగబోతుంది, 26 మందికి పైగా ఇలా చంపవేయబడతారు అని చెప్పుంటే ఎవరు కాశ్మీర్ ఉండేవాళ్ళు కాదేమో. ఎంతసేపు ఇంకొకరు విడాకులు తీసుకుంటారు, వాళ్ళు విడిపోతారు, ఈరోజు పెళ్లి చేసుకుందాం అని పుచ్చునే వాళ్ళ కొంపలో ప్రతిరోజు శోకం నింపే వేణుస్వామి ఇలాంటివి చెప్పలేదేంటి? అంటే వేణుస్వామి ఆస్ట్రాలజీ శక్తి ఒక రిడిక్యులస్ వేలో ఒక 2-3 అక్షరాలు పట్టుకుని ఆడుకునే విధంగా ఉంటుందా, లేకపోతే సెలబ్రిటీస్ని బట్టి ఏడిపించే విధంగా ఉంటుందా, లేకపోతే ఒక సీరియస్ ఆస్ట్రాలజర్ అయిన వేణుస్వామి మొత్తం తానే అనుకుని తన పైన తీసుకునే వేణుస్వామి ఈ సోకాల్డ్ యుద్ధం గురించి, పెహల్గాం ఇన్సిడెంట్ గురించి ముందే చెప్పుంటే అందరూ అతని సీరియస్ ఆస్ట్రాలజర్ కింద కన్సిడర్ చేస్తుండే వాళ్ళేమో. ఇట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నథింగ్ ఎల్స్. ఇండియాలో చాలా మంది వేణుస్వామి లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళేమో. మనం పనికిరాం కదా దీనికి. శకునాలు చెప్పడానికి బల్లులు ఉన్నాయి వేణుస్వామి. థ్యాంక్ యూ.